కాకి చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి. ఎలా గుర్తుపడతాం వాటిని అంటే ఎట్లా గుర్తుపడతాం? కాకెంకా కోకిల కూ కూ అంటారు. అందుకే పాటలు పాడేటోళ్ళు సింగర్లో నువ్వు కోయిల్లాగా పాడుతున్నావు అమ్మ అంటారు. నెంబర్ 1 సింగర్ని కోయిలమ్మ అంటారు. అంటే కోయిలలా పాడుతున్నావు తల్లి అంటారు. అయితే ఈ నెంబర్ 1 సింగర్, ఈ సింగర్లు చాలా మంది అంటే చర్చిలలో పాటలు పాడేటటువంటి సింగర్స్ చాలా మంది వాళ్ళ పాట మీద బాగా శ్రద్ధ పెడతారు. ఇక్కడ దేని మీద పెట్టరు. ఇక మిగతా ఏదైనా వాళ్ళకి సోమర్థంగా బద్ధకంగానే ఉంటారు. అయితే ఈ కోకిల ఈమె బద్ధకం ఏంటంటే, ఈ కోకిల గారి బద్ధకము, కోకిల చేసే పని ఏంటంటే గుడ్లు పెడతది కానీ పొదగదు. పొదిగితేనే పిల్లలు అవుతారు. అయితే కాకి గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది, వాటికి ఆహారం పెడుతుంది, వాటికి పెద్ద వర్క్ చేస్తుంది. ఇది కాకి లక్షణం. కోకిలకు మంచి లక్షణం ఏంటంటే దాని గానం ఎంతో చక్కగా పాడుతుంది. ఎక్కడ కోకిల కూసినా వినాలనిపిస్తుంది. అదే కాకులు వచ్చి కావు కావు అంటుంటే మన వల్ల కాదు, నిలబట్టరా ఆ కాకి నిలబట్టరా అంటే వినలేము. వినసొంపుగా కాకి యొక్క గొంతు ఉండదు కనుక మనం కోకిలని ఇష్టపడతాం. కానీ కోకిలకు ఉన్నటువంటి బద్ధకం ఏంటయ్యా అంటే పిల్లల్ని కనదు, పొదగదు. అయితే మీకు ఈ కాకి కోకిల ఒక కథ చెప్తా. ఒకరోజు కాకి తన గూడు విడిచి వెళ్ళిపోయింది. ఈ కోకిల తను పెట్టినటువంటి గుడ్లు తీసుకొచ్చి కాకి గూడులో వేసింది. వేసిన తర్వాత కాకి వచ్చింది. వచ్చి నువ్వు నిన్న వరకు 2 గుడ్లు పెట్టావు కదనే, 4 గుడ్లు ఉన్నాయి, నీ గుడ్డు కాదంటే నోరు మూసుకోండి. మిగతా కాకులు చెప్తుంది కాకి, నేను ఆల్రెడీ మొన్న పెట్టిలే, మొన్న ఎప్పుడు పెట్టినవే, అవి నీ గుడ్లు కాదే అంటే నోరు వేయండి. మీకు నన్ను చూస్తే జలస వస్తుంది, నన్ను చూస్తే మీకు కోపం వస్తుంది. మీరు అందరూ 2 గుడ్లు పెట్టారు, మీరు 4 గుడ్లు పెట్టిందని మీకు ఇది ఉంది అని చెప్పేసి కాకి అంటూ ఉంటుంది. లేదు కాకి, నువ్వు తప్పు చేస్తున్నావు, అది మాత్రం నీ గుడ్లు కావు, లేదు నా గుడ్లే అన్నది పొదిగింది. పిల్లల్ని చేసింది. పిల్లలు చేసిన తర్వాత మిగతా కాకులు నీ పిల్లలు ఆ పిల్లలు తేడా పడుతున్నాయి, కొంచెం పోలిక తేడా ఉందంటే మా అమ్మమ్మ తాతయ్యల ముత్తాతల పోలిక, నువ్వు నోరుపోయి నీకేం తెలుసు, మా తాతలు ముత్తాతలు ఇట్లానే ఉండేటోళ్ళు, మీకు కుళ్ళే, నేనంటే బాగా కుళ్ళు కాబట్టి మీరు ఇట్లా అంటున్నారు. కానీ లేదు, నువ్వు ఇబ్బంది పడతావు, అది నీ పిల్లలు కాబట్టి అంటుంటే లేదు అని ఆహారం తీసుకొస్తుంది. కాకి పిల్లలకి కోకిల పిల్లలకి తెప్పిస్తుంది. నా పిల్లలు అన్నంతగానే ప్రేమిస్తుంది, సమానంగా ప్రేమిస్తుంది, సమానంగా చూస్తుంది, ఆహారం పెడుతుంది. ఇవి ఎట్లా క్రమక్రమేణా పెద్దగా అవుతున్నాయి. పక్క కాకులు మాత్రం దీన్ని పొడుస్తూనే ఉన్నాయి. ఇవి నీ పిల్లలు కావు, ఖచ్చితంగా ఈ పిల్లలైతే నీ పిల్లలు కావు. ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుందంటే కాకి ఒప్పుకోవట్లేదు. ఒకరోజు ఈ కాకి సడన్గా గూడు విడిచిపెట్టి బయటకు వెళ్ళింది పిల్లలకు ఆహారం కోసం. ఎక్కడి నుంచో దానికి దగ్గరలో కూ అని కూస్తుంది కోకిల. ఇవి అనుకుంటున్నాయి, అరే ఇది ఎక్కడో విన్నాం మనం, ఈ గొంతు మనదే అనిపిస్తుంది ఈ పిల్లలకి. ఈ 2 పిల్లలు ఈ గొంతు మనదే, ఇది మన తల్లి ఏమంటే మళ్ళీ కాకి వచ్చి చెప్పింది, నేనే మీ తల్లిని, నేనే కన్నా, నేనే పోషించిన, నేనే చూసుకుంటున్నా, మీరు భ్రమ పడకండి, ఏదో కూత వినపడ్డంత మాత్రం అది మాది అనుకోకండి అని చెప్పి చాలా వరకు సర్ది చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఇక వీటికి ప్రాణం ఆగలేదు. కోకిల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కాకి వచ్చింది. కాకి వచ్చి చూస్తే 2 వెళ్ళిపోయింది. అప్పుడు పక్కన కాకులు చెప్పినా కానీ నేనేం చెప్పినా అది నీది కాదు, నువ్వు వాటిని పెంచొద్దు, నువ్వు వాటిని పొదగొద్దు, వాటిని కనొద్దు అని చెప్పి నువ్వేమన్నది నాయే 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 అన్నావు. జాగ్రత్త, దేవుడు మనకి చెప్తున్నాడు, నిన్ను నేను సృష్టించి 6 దినములు నీ పనికిచ్చా, 6 దినములే నువ్వు కష్టపడాలి, 6 దినములు నీవి, 7వ దినము నాది అన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ 7వ దినం కూడా నాకే కావాలి అని మనము పరిగెత్తుతూ, అందుకే ధనము వైపు పరిగెత్తకము, అది నిన్ను ఆశ చూపెట్టి ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. డబ్బుల కంటే నేను ఎగిరించుకుంటూ తీసుకుపోతుంది. ఎంత దూరమైనా తీసుకుపోతుంది. నా వెనకరా నా వెనకరా నా వెనకరా అంటది. నువ్వు పరిగెత్తినా కొద్ది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, నువ్వు కింద పడిపోతావు. జాగ్రత్త, ధనము వెంట పరిగెత్తకు. నీది కాని దానికి నువ్వు పరిగెత్తితే అది ఏనాడైనా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఈ కాకి దానిది కాదు అని తెలిసినప్పుడు వాటిని తీసి బయటపడేసిన అయిపోయేది. ఇది
నాది కాదు, ఈ గుడ్లు కొంచెం తేడా ఉన్నాయి, ఈ గుడ్లు నాది కావు, నేను పెట్టింది 2 గుడ్లు, కాబట్టి నా వాటికే నేను పొదగాల కానీ వేరే వాటికి నాకెందుకని ఒక్క మాట ఆలోచించినట్లయితే వేరే దాని వెంట పరిగెత్తేది కాదు. పరిగెత్తడం వల్ల ఏమైందంటే దీన్ని శ్రమ వృధా అయింది, పొదగడం వృధా అయింది, ఆహారం తెచ్చి పెట్టడం వృధా అయింది, అన్ని రకాల పిల్లల కోసం కష్టపడడం వృధా అయింది, శ్రమంతా బూడిదల పోసిన పన్నీర్ అంటారు కదా అయిపోయింది. ఎందుకనంటే మనది కాని దాని కొరకు, మనది కాని సమయం కొరకు, మనది కాని ధనం కొరకు పరిగెత్తుతూ నీవు దేవుని సన్నిధికి ప్రియారిటీ ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి నీది కానిది వెళ్ళిపోతుంది, నీది కాని ఓటీలు వెళ్ళిపోతాయి, నీది కాని ఉద్యోగం వెళ్ళిపోతుంది, నీది కాని ధనం వెళ్ళిపోతుంది. ఒక రోజున పరదేశులము ప్రియులారా మనం ఉన్నది పోగొట్టుకుంటాము అంతే. ఏ రోజైనా ఈ లోకంలోకి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు కనుక ఇక్కడికి వచ్చిన నీవు దేవుని కొరకు కాకుండా దేని కొరకు నువ్వు పరిగెత్తితే పోయేటప్పుడు ఒక బాక్స్లో పెట్టి తీసుకుపోయి లోపల పెడతారు తప్ప అంతకు మించి నీతోటి ఏది ఇవ్వరు, నీది ఏది కాదు. అందుకే ఈ కోకిల కాకి ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఈ లోకంలో మనకి శాశ్వతమైనది ఏది లేదు కాబట్టి దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధిలో ఉంటే తిరిగి మరలా జన్మిస్తామనేటటువంటి ఒక నమ్మకం దేవుని ద్వారా మనం తెలుసుకోగలిగినాం కనుక దేవుని సన్నిధి కొరకై పరిగెత్తడం నేర్చుకోండి. 6 దినాలు కష్టపడు, నీకు కావాల్సిన దాని కొరకు నువ్వు ఇబ్బంది పడు, నువ్వు పని చేయి, నీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నీది కాని దినం ఒకటి ఉంది, అది ప్రభు కొరకని తెలిసి కూడా నువ్వు ప్రభు సన్నిధిలో ఉండకుంటే జాగ్రత్త. చాలా మంది ఈ రోజుల్లో దేవుని సన్నిధిని అట్లానే పక్కన పెట్టేస్తున్నారు. చాలా మందికి 2 రోజులు సెలవులు ఉంటాయి, కానీ ప్రభు అంటున్నాడు 6 రోజులు కష్టపడు, నువ్వు ఒక్కరోజు నీ దేవుని సన్నిధిలో నువ్వు పోరాడని దేవుని వాక్యం చెల్లిస్తుందా. నీది కాని దాని కొరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే అది వ్యర్థమే. జాగ్రత్త. ఇకనైనా దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రియారిటీ ఇద్దాం. దేని కొరకు పరిగెత్తుతూ దేవుని యొక్క సన్నిధిని మనము పాడు చేసుకోకూడదు. నీకు ఇవ్వవలసింది, నీకు కావాల్సింది, నీది ఏదైతుందో దాని కొరకే పోరాడు. చాలా మంది పరుల దాని కొరకు లేదా పక్క దాని కొరకు లేదా ఉచితంగా వచ్చే దాని కొరకు ఆశపడతారు. నీది కానీ నీ దగ్గర ఉండదు. హల్లెలూయా.